పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి పోయిన నెల జ్ఞాపకం చేసుకున్నటువంటి పాఠ్య భాగం విసుకక నిత్యము ఏం చేయాలా? విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ముచ్చట చెప్పటం ఎంతమందికి ఇష్టం? ముచ్చట చెప్పటం ఎంతమందికి ఇష్టం? మాట్లాడాలి, పలకరియాలి, ముచ్చట చెప్పాలి, కొంచెం ఆగి పలకరించాలి. ఏం చేయాలి? కొంచెం ఆగి పలకరించాలి. ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ విషయాన్ని తెలియచేయాలి అని చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే దేవుడు అబ్రహామును దర్శించాడు. దేవుడు ఎవరిని దర్శించాడు? అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించిన తర్వాత దేవుడు వెళ్తా ఉన్నాడు. అబ్రహామును దర్శించి వెళుతూ ఉన్నప్పుడు దేవునికి కూడా అనిపించిందంట, అరే నాలో ఒక విషయం ఉంది, నేను ఒక విషయాన్ని చెయ్యాలనుకుంటున్నాను, ఆ విషయాన్ని అబ్రహాముకు చెప్పకుండా నేను దాచగలనా? అబ్రహాముకు చెప్పకుండా నేను ఉండగలుగుతానా అని అబ్రహాముతో ముచ్చటించడానికి ఇష్టపడ్డాడంట దేవుడు. ఎవరితో ముచ్చటించడానికి? తాను చేయబోయేటటువంటి పని, దేవుడు తాను చేయబోయేటటువంటి పని అబ్రహాముతో చెప్పటానికి. ఎవరితో చెప్పటానికి? అబ్రహాముతో చెప్పటానికి దేవుడు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ మాట నాతో అందరు చెప్పండి. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మనకంటే పెద్దవారితో మనం ఏదన్నా కొంచెం ముచ్చట షేర్ చేయాలనుకున్నాం అనుకో, మంచి అదునైనటువంటి సమయం ఏంటి? వాళ్ళని భోజనానికి పిలవటం. అప్పుడు ఎంత టైం కూర్చుంటారు? ఖచ్చితంగా ఒక గంట, 2-3 గంటలు కూర్చోవలసిందే. టైం లేదు అంటే ఖచ్చితంగా ఒక గంట అయినా కూర్చోవలసిందే. మనం నిదానంగా ఒక విషయం ఎవరితోనన్నా ముచ్చటించాలంటే ఖచ్చితంగా భోజనానికి పిలిస్తే అక్కడ కూర్చుంటారు. ఆ పని చేయమాకండి. సో అబ్రహాము భోజనానికి పిలిచాడు వాళ్ళని. ఎవరిని? దేవుణ్ణి భోజనానికి పిలిచాడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను హృదయం అనే తలుపు దగ్గర, ఎక్కడంట? హృదయం అనేటటువంటి తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాను.
ఎవడైనను నా స్వరము విని హృదయం అనేటటువంటి తలుపు తెరచిన ఎడల నేను అతనితో, అతడు నాతో కలిసి భోజనం చేస్తాం. భోజనం చేస్తూ ఉన్నాము అనేట దాని అర్థమైంది, దీర్ఘంగా మాట్లాడుకునేటటువంటి అనుకూలత, సుదీర్ఘంగా మాట్లాడుకునేటటువంటి అనుకూలత. సో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ఇప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఏమవుతుంది, సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉంటాం, అప్పుడు విసుగుదల రాదు. దారినే వెళ్ళే వాళ్ళని నిలబెట్టి మాట్లాడు, మా టైం అవుతుంది వెళ్ళొస్తాం అని అంటారా, లేకపోతే టైం ఇస్తారా? సహజంగా టైం ఎక్కువ ఇవ్వరు. దారిలో వెళ్తూ ఉన్నారు, పని మీద వెళ్తూ ఉన్నారు, వాళ్ళని ఆపి ఒక ముచ్చట చెప్తే వింటారా? ఎవరు వింటారు ముచ్చట? భోజనానికి పిలిస్తే కూర్చొని ఇక 2 చెవులు అప్పచెప్పి కూర్చుంటారు. దేవుడు కూడా అలాగున మన యొద్దకు రావాలన్నట్టు. నేను హృదయం అనేటటువంటి తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నా, నా స్వరం విని ఎవడైనా హృదయం అనేటటువంటి తలుపు తెరచిన యెడల నేను అతనితో, అతడు నాతో కూడా కలిసి భోజనం చేస్తా. లోకంలో ఎవ్వరు నీ సొద, నీ దుఃఖము, అంగలార్పు, వేదన, బాధలు నీకు ఏమైతే ఉన్నాయో అవి వినటానికి ఎవ్వరు కూడా సమ్మతించకపోయినప్పటికీ, నీ కష్టాలు, నీ బాధలు, నీ శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు, నీ కృంగుదల, నీ వేదన ఎవ్వరు వినటానికి సమ్మతించకపోయినప్పటికీ యేసయ్య నీ యొక్క ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి శోధన వినటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనను నీ హృదయం అనేటటువంటి ఇంటిలోనికి ఆహ్వానిస్తే నీతో కూర్చొని నీ సమస్యలన్నిటితో ముచ్చటించి వాటిని పరిష్కరించి నిన్ను ఆనందముగా నడిపించాలనేటటువంటిది ఆయన ఆశ. అందుకని అంటాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. సో దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తూనే ఉన్నాడు. 2 చేతులు సిలువలో చాపాడు. ఎందుకు అనంటే, ఒక ఆయన అన్నాడంట, దేవా 2 చేతులు ఇలాగా ఎందుకు చాపాల్సి వచ్చింది అనంటే, నేను సిలువలో కూడా మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను అని భక్తుడితో మాట్లాడాడంట. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. యేసయ్య తపన మనము ఆయనతో ఉండాలని, మనము ఆయనతో, ఆయన మనతో ఉండాలని. దావీదు గొర్రెల కాపరి. ఎవరైనా గొర్రెల కాపరి. దావీదుతో కూర్చోటానికి ఎవరికి ఇష్టం లేదు. దావీదుతో కూర్చోటానికి ఎవరికి ఇష్టం లేదు. దావీదు పొట్టివాడు, ఆయనతో సంభాషించడానికి కూడా ఎవరికి ఇష్టం లేదు. ఎవరు లెక్క చేయలేదు, దావీదుని ఎవరు లెక్క చేయలేదు. అయితే దావీదు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు అంట. దావీదు ఎక్కడ కూర్చునేవాడు? ఎన్నిసార్లు కూర్చునేవాడు? దినముకు 7 మార్లు కూర్చునేవాడు. ఎన్నిసార్లు? దినముకు 7 మార్లు
దావీదు దేవునితో కూర్చునేవాడు. మనుషులు ఎవరు దావీదును లెక్క చేయలేదు. ఎందుకంటే దావీదుకి అంత దావీదు గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. అయితే మనుషులు లెక్క చేయలేదు, కానీ ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఎన్ని మారులు అంటే 7 మారులు. 7 మార్లు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటామా అనంటే అది కష్టం. 7 మార్లు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి కూర్చుంటే, 7 మార్లు ఎవరైనా మన దగ్గరకు వచ్చి కూర్చుంటే, రోజుకి 7 మార్లు ఖచ్చితంగా విసుగుదల అనేది వస్తుంది. ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తామా అనంటే, అమ్మా 7 మార్లు మన ఇంటికి వస్తే రెస్పెక్ట్ ఇస్తామా? లేదు. ఒకసారి కలిస్తేనే ఓకే, రెండోసారి కలిస్తే ఇందాక చెప్పావుగా, మూడోసారి కలిస్తే నీకేమైనా పిచ్చా, నాలుగోసారి కలిస్తే ఆయన మాట్లాడకుండానే ఉండు పనుంది, ఐదోసారి కలిస్తే ఆయన ఇటేయడానికి గళ్ళీ ఉందా, ఆరోసారి కలిస్తే ఏడోసారి కలవటానికి గోడియం, అసలు ఆ బజారుకే మానేస్తాం. ఆ బజారుకి వెళ్ళటమే ఎందుకని? ఆ బజారుకి వెళ్ళొద్దు. వెళితే ఏమవుతుంది? ఆ బజారుకి వెళ్తే ఏమవుతుంది? విసుగుదల వస్తుంది. ఏమొస్తుంది? విసుగుదల వస్తుంది. అయితే దావీదుతో ఎవరు మాట్లాడతలా, దావీదుతో ఎవరు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలా. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఎన్నిసార్లు కూర్చున్నాడు? దినముకు 7 మార్లు కూర్చున్నాడు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, ఎప్పుడు కూడా దేవుడు విసుక్కోలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఎప్పుడన్నా దేవుడు విసుక్కున్నాడు దావీదు మీద? ఎందుకు దావీదు నా దగ్గరికి వస్తావు, పని పాట ఏం లేదా అని ఏమైనా విసుక్కున్నాడా? చెవులు గలవాడు వినుగాక, దావీదును దేవుడు విసుక్కున్నాడా? లేదు. మనుషుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా విసుక్కుంటారు. సో దేవుడు ప్రత్యేకించి మన యొద్ద నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే, వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్, రియల్లీ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన యొద్ద నుంచి దేవుడు ఏది ఆశిస్తా ఉన్నాడంటే, నా దగ్గరికి రండి. ఎట్లాగ రావాలి? మీరు నా దగ్గరకు వస్తే నాకేం విసుగులేదు. ఇప్పుడు మీరేం చేయాలా? విసుకక రావాలి. నేను విసుక్కోను, మీరు విసుక్కోకుండా రండి. అంతేనా? అక్కడ వాక్యం ఏంది? విసుకక నిత్యము. ఎప్పుడంట? ఎప్పుడంట? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ఇప్పుడు మీరేం చేయాలి? విసుగుదల చెందకుండా నాతో మాట్లాడండి. మనుషుల దగ్గరకు వస్తే ఒకవేళ వాళ్ళు విసుక్కుంటారేమో, కానీ నీవు నేను ఆరాధించేటటువంటి యేసయ్య దగ్గరికి మనం వెళ్తే ఎవరు నాటం ఎందుకు? మన సహోదరు ఉందిగా సువార్తమ్మ, ఏమనుకోదు పాపం, ఏమన్నా కానీ ఏమనుకోదు. సాక్ష్యం చెప్పడానికి లెగుతుంది అప్పుడప్పుడు. కూర్చో. స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ చేస్తే ఇక్కడ స్టార్ట్ చేసే సత్తినపల్లి వెళ్ళిందాకా ఆగదు. ఈ మధ్యలో ఎంతమంది వరకున్నా కానీ చెప్తామే, ఇక్కడ చెప్తానే ఉంటుంది. మేము సేవకులం కాబట్టి జాగ్రత్తగా వింటా ఉంటాం. కొంతమంది కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఏంది చెప్తుంది, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది, అక్కడి నుంచి
నడికూడి వెళ్తుంది, అక్కడి నుంచి పిడుగురాళ్ళు వెళ్తుంది, అక్కడి నుంచి సత్తినపల్లి వెళ్తుంది. ఈ పాస్టర్ గారు కూడా ఏమంటలేదు, ఆయన తిరిగి తిరిగి మళ్ళీ శ్యామలో అవుతుంది. మేము వింటా ఉంటాం, అసలు ఏం జరిగిందా ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేయాలిగా, ఆమె చెప్పేది అంతా వింటా ఉంటాం. అందరూ వినాలని ఉందా? లేదు. మనిషితో మాట్లాడేటప్పుడు విసుగుదల వస్తుంది, కానీ మనిషి దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడికి విసుగుదల రాదంట. నోట్ దిస్ పాయింట్. ఏంది? మనిషితో మాట్లాడేటప్పుడు ఏమొస్తుంది? విసుగుదల వస్తుంది, హెడేక్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక గంట మాట్లాడతావా ఎవరితోనన్నా? నాన్ స్టాప్గా ఒక గంట మాట్లాడితే ఓకే బాయ్ అని అంటావా అనవా? ఖచ్చితంగా ఓకే బాయ్, కలుద్దాం. ఓయ్ ఇప్పటికే గంట అయింది, పని పాట లేదు అనుకున్నావేంది నీకులాగా? ఏమంటాం? పని పాట లేదు అనుకున్నావేంది నీకులాగా? కొంతమంది ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, రైట్. టైం ఎంత అయిందమ్మా? అయిందా? రైట్. మనుషులకు అసాధ్యమే కానీ మనుషులకు విసుగుదల వస్తుంది, కానీ మనిషితో మాట్లాడితే మనిషికి విసుగుదల వస్తుంది. కానీ మనిషి దేవునితో మాట్లాడేటప్పుడు దేవునికి ఎన్నడూ కూడా విసుగుదల రాల. అందరూ తృణీకరించారు దావీదుని, కానీ దావీదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించకపోగా దేవుడు దావీదును తృణీకరించకపోగా అతని స్థితిని అన్ని కోణాల్లో హెచ్చించాడు. కనుక నా విషయాలు మనుషులకు చెప్తే బూడిద రాలుతుంది. ఎవరు రాలుతుంది? తడితే మొక్క మొలవలే, వదిలేయండి. మనిషితో చెప్తే ఏమి రాలుతుంది? బూడిదే రాలుతుంది. మనిషి దేవునితో చెప్తే అన్ని కోణాల్లో దావీదును దేవుడు హెచ్చించినట్లుగా దినముకు 7 మారులు, దినముకు 10 మారులైన దేవునితో ముచ్చటించగలిగేటటువంటి ఆ ఆసక్తి, ఆశ నీకు నాకు ఉన్నట్లయితే దావీదును హెచ్చించిన రీతిగా, దావీదును ఆశీర్వదించిన రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ముచ్చటించాలి? దేవునితో ముచ్చటించాలి. దానియేలు దినముకు 3 మార్లు ప్రార్థన చేశాడు. దావీదు దినముకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. యోబు ప్రతి దినము అరుణోదయమున లేచి దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. దహన బలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. బలులు అర్పించటం అంటే అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యే పని కాదు. దాదాపు గంట పైనే అవుతుంది. వాటన్నిటిని అరేంజ్మెంట్లు కానీ, బలి అర్పించటం కానీ. అరుణోదయమును లేచి యోబు నిత్యము అలాగే చేశాడంట, ప్రతి అరుణోదయమున. సో దేవుని సముఖమందు ఎవరైతే విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వారు ఏ స్థితిగతుల్లో ఉన్నా విసుకక నిత్యము ప్రార్థన చేసే అలవాటు ఉంటే, విసుకక దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంటే, వినే వాళ్ళకి విసుగుదల వస్తుంది, కానీ చెప్పే వాళ్ళకి విసుగుదల రాదు.
కానీ వినటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. నా స్వరము విని హృదయం అనే తలుపు మీరు తెరిచిన ఎడల నేను మీతో, మీరు నాతో కలిసి భోజనం చేస్తాం. అంటే దేవుడు మనలను కోరుకుంటా ఉన్నాడు, ఆయనతో ఐక్యమై ఉండాలని. దేవుడు మనలను కోరుకుంటా ఉన్నాడు ఐక్యమై ఉండాలని. మనము మన బిజీలో మనం ఉంటున్నాం, దేవుడిని అస్సలు పట్టించుకోవట్లా. దేవునితో సహవాసం అనేది ప్రతి మనిషి యొక్క అవసరం. ప్రతి మనిషి యొక్క అవసరం దేవునితో సహవాసం అనేది. మనుషులతో సహవాసం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దేవునితో సహవాసం అనేది కావాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. విసుకక నిత్యము నాతో మాట్లాడండి. ఎస్, ప్లీజ్ స్పీక్ టు మీ. నీలో నువ్వు మదన పడాల్సిన అవసరం లేదు, నీలో నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు, నీలో నీవు విచారంతో దుఃఖపడాల్సిన అవసరం లేదు, నీలో నీవు రోదన చెందాల్సినటువంటి అవసరత లేదు. నీ రోదన, నీ బాధ, నీ వ్యాధి, నీ పరిస్థితులు సమస్తం ఆయన మీద వేస్తే చాలు. ఆయన విశ్రాంతిని కలుగు చేసేటటువంటి దేవుడు. కనుక అబ్రహాము కూడా నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. కనుక దేవుడు కూడా అబ్రహాముతో మాట్లాడుతూ ఉండేవాడు. తన హృదయంలో ఏదైతే చేయాలనుకున్నాడో ఆ చేసేటటువంటి కార్యాన్ని అబ్రహాముకు దాచి ఉంచగలనా అనుకున్నాడంట. దేవుడు ఏమనుకున్నాడు? నేను చేసే కార్యం అబ్రహాముకు దాచి ఉంచగలనా అని అబ్రహాముతో షేర్ చేసుకున్నాడు. అలాంటి బంధం రావాలా, స్నేహబంధం, దేవునితో స్నేహబంధం రావాలా, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. కనుక సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి ప్రభువును నిత్యము జ్ఞాపకం చేసుకో. ప్రతి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో, ప్రతి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకున్నటువంటి పరిస్థితుల్లో మార్పును తీసుకొస్తాడు. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు యేసయ్య నమ్మదగినటువంటి దేవుడు. మనుషులతో మాట్లాడితే కొన్నిసార్లు ఆ మాటలను అలుసుగా తీసుకొని మనలను పలసన చేసేటటువంటి మనుషులు ఉన్నారు. కానీ దేవునితో పంచుకుంటే ఆ భారమంతటిని తీసి సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. సో మన జీవితంలో సంతోషం ఎప్పుడో వస్తుందంటే నీ భారమంతా తీసి యేసయ్యకి అప్పచెప్పేసి ముచ్చటించు. విసుకక యేసయ్యతో ముచ్చటించు. ఏదైతే నీవు బాధపడుతూ ఉన్నావో, ఏదైతే కృంగిపోతూ ఉన్నావో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే రోదన ఉందో, ఏదైతే అంగలారుస్తూ ఉన్నావో వాటన్నిటినీ యేసయ్యతో ముచ్చటించు. విసుకక యేసయ్యతో ముచ్చటించు. దేవుడు నీకు గొప్ప విమోచన అనుగ్రహించి నీ ప్రతి భారమును తొలగించి మనసును తేలిక చేస్తాడు. నీ ప్రతి భారము నీలో నుంచి తొలగించి నీలో గొప్ప ఉల్లాసాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీలో ఉన్న ప్రతి భారము తొలగించి నీలో ఆయన ఆనందాన్ని నింపుతాడు. ఆయనతో ముచ్చటించండి, దేవునితో ముచ్చటించండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.